మంగళగిరి ఎకో పార్కులో ఈ ఆదివారం ఉదయం ఓ ప్రత్యేకత చోటు చేసుకుంది. ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, నేచర్ వాకర్స్ అసోసియేషన్లలో సభ్యుడైన మున్సిపల్ మాజీ చైర్మన్ గంజి చిరంజీవి వాకర్స్ సభ్యులకు అల్పాహార విందు ఇచ్చారు. తనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం వచ్చిందని, మీలో ఒకడైన తనకు రాజకీయాలకు అతీతంగా మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా గంజి చిరంజీవి కోరారు. 2024 శాసనసభ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా మంగళగిరిలో పోటీ చేస్తున్నాం. మీ అందరినీ నేను కోరుకునేది, గంజి చిరంజీవి మీ అందరిలో ఒక్కడు, మీతో పాటు పుట్టినవాడు, ఈ మంగళగిరిలోనే పెరిగినవాడు. దయచేసి ఎన్ని మీకు ఇబ్బందులు గతంలో ఒకవేళ నా వల్ల ఉన్న పొరపాట్లన్నిటినీ క్షమించి ఈ వచ్చిన అవకాశం మీరందరూ కూడా అండగా ఉండాలని, అదేవిధంగా ఎటువంటి సమస్యలు ఉన్నా పార్టీలకు అతీతంగా మీ అందరినీ కోరుకునేది కూడా, ఇప్పుడు ఈ వాకర్స్ అసోసియేషన్ కాబట్టి ఒక పార్టీ పర్సన్గా మాట్లాడట్లా, మీలో ఒక్కడిగా మాట్లాడుతున్నా. ఒక మంచి అవకాశం మనకు వచ్చింది. మీ మధ్యలో ఉన్న వ్యక్తికి ఎమ్మెల్యేగా మంగళగిరి సేవ చేసుకునే అవకాశం మీరందరూ హార్ట్ఫుల్గా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏదైనా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నా పక్కన పెట్టి ఈ వచ్చిన అవకాశం మళ్ళీ రాదు. పెద్ద పెద్ద సమస్యలకి నేను కారణం కాదు. మంగళగిరిలో ఎటువంటి డెవలప్మెంట్ ఉన్నా మీకు వచ్చే ఏ సమస్యలైనా తప్పనిసరిగా మీ వెన్నంటే ఉండి మీ సమస్యల పరిష్కారంలో నా వంతు నేను చేయగలిగినంత తప్పనిసరిగా చేస్తా. ఎక్కడా కూడా వివక్షత లేకుండా రాజకీయాలకు అతీతంగా మీరందరూ కుటుంబ సభ్యులుగా భావించాను కాబట్టే తప్పనిసరిగా మీకు ఏ సమస్యలు ఉన్నా చేసి పెడతా. మళ్ళీ అవకాశం వచ్చే పరిస్థితి మన సొంత వాళ్ళకి లేదు కాబట్టి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన మంగళగిరి ప్రాంతంలో మనం పరిపాలన చేసుకునే విధంగా మీరందరూ హార్ట్ఫుల్గా, నేను వేరే విధంగా కూడా ఒక పార్టీకి మీరు సపోర్ట్ చేయండి అది ఇదని మిమ్మల్ని అడగట్లా. గంజి చిరంజీవి మీ వాడని భావిస్తే 100% నాకు సహాయం అండగా ఉండండి. ఎందుకంటే రాజకీయాలు మీ అందరికీ తెలుసు, పరిస్థితులన్నీ మీ అందరికీ తెలుసు. నేను లోకల్గా మీ అందరి వాడుగా, మీలో తిరిగేవాడుగా, రాజకీయాలు లేనప్పుడు కూడా మీ అందరితో ఇట్లానే ఉండాలనేది మీరు గుర్తు తెచ్చుకోండి. ఇప్పుడేదో ఓట్ల కోసం లేకపోతే ఎలక్షన్లో నుంచొని ఈ మాటలు మాట్లాడట్లా. ఏమీ లేనప్పుడు కూడా మీ అందరితో ఇట్లానే కలిసి తిరిగాను, కలిసి బ్రతికాను. అందుకని దయచేసి ఇటువంటి మంచి అవకాశం, మంగళగిరిలో పుట్టిన మనం మంగళగిరి ప్రజలకు సేవ చేసుకునే అవకాశం రావటం గొప్ప విషయం. అటువంటి అవకాశం వచ్చింది కాబట్టి మీరందరూ పార్టీలకు అతీతంగా, వ్యక్తిగతమైన అభిప్రాయాలకు అతీతంగా దయచేసి నాకు అండగా ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నా. ఒక 5 నిమిషాల్లో చిరు అల్పాహారం వస్తుంది. మీరందరూ దాన్ని కూడా స్వీకరించి నా ఆతిథ్యాన్ని గౌరవించాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. In audio.
In audio. In audio. In audio. In audio. In audio. In audio.